హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటి సాధన పత్రము 4వ సాధన పత్రము తెలుగు తోటలోది మనము చూడబోతున్నాము. ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి. ఎవరికి సంబంధించినవో వారి పేర్లు పక్కన రాయండి. తనకిష్టమైనటువంటి రాజ్యము విప్లవము అనే పుస్తకాలని చదవాలనుకున్న భగత్ సింగ్ గారు ఉరి తీసే ముందు చదవాలనుకున్నటువంటి పుస్తకం పేరు అది. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర ఉండేవి అంట. తర్వాత పుస్తకాలే నా ఆలోచనలను ప్రభావితం చేశాయి. ఈ వాక్యం మహాత్మా గాంధీ గారు చెప్పినవి. తర్వాత వచ్చేసి నేను అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకమే కారణము డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పినవి. సరోవర రాణి అనేటువంటి పుస్తకం రాసింది. ఇది సరోజినీదేవి గారు రాసినటువంటి పుస్తకం అనమాట. చూడండి, క్రింది పేరాను చదువుదాం. ముందు ఇది వచ్చేసి తారుమారయ్యాయి అనమాట. వాటిని సరైన చోట ఉంచి పేరాను అర్థవంతంగా రాయండి. చదువు పిల్లలందరూ ఇస్తుంది, ఆలోచనలు రేకెత్తిస్తుంది, గ్రంథాలయం పెరుగుతుంది, పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలి, ఆనందాన్ని వీలైనన్ని కథల పుస్తకాలు, దినపత్రికలు, పుస్తకాలు చదవాలి, పుస్తకాల కొరకు బడిలోని సృజనాత్మకతను వినియోగించుకోవాలి. ఇది ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదన్నమాట. ఎక్కడిదక్కడ వేరువేరుగా పెట్టేస్తున్నారనమాట. సో తారుమారైనాయి, వాటిని సరిచేసి ఇప్పుడు రాద్దాం. చదువు ఆనందాన్ని ఇస్తుంది, ఆలోచనలను రేకెత్తిస్తుంది, సృజనాత్మకతను పెంచుతుంది, పుస్తకాలు చదవడానికే అలవాటుగా చేసుకోవాలన్నమాట. గ్రంథాలయంలో వీలైన కథల పుస్తకాలు, దినపత్రికలు, పుస్తకాలను చదవాలి. పుస్తకాల కొరకు బడిలోని గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలి.